కూతురు తల్లి మదర్ తెరీసా, ఆ తల్లి కుటుంబ ప్రార్థన గురించి ఓ అద్భుతమైన మాటలు తాను మాట్లాడింది. క్రైస్తవ కుటుంబానికి కుటుంబ ప్రార్థన యొక్క ప్రాధాన్యత గురించి ఒకసారి ఆ వీడియో చూడండి. Where does this love begin? In our own family, in our own home. How does it begin? By praying together. Family that prays together stays together. And if you stay together, you will love one another as God loves each one of you. Today, in the world, there's so much suffering because of that want of prayer, of unity in the family. So today, when we are together, let us make one strong resolution that we will bring prayer in our family, that we will teach our children to pray and pray with them. And you will see the joy and the love and the peace that will come into your hearts. Because the fruit of prayer is the deepening of faith. And the fruit of faith is love. And the fruit of love is service. And the fruit of service is peace. Works of love are works of peace. That is why let us bring the tender love of God in our families. థ్యాంక్ యూ. చూశారు కదా, మంచిది. క్రైస్తవ కుటుంబానికి కుటుంబ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత చెప్పే ముందు మీ ఎదుట వాక్యం పంచుకుంటున్నా నేనున్నాను. నా చిన్నతనంలో, అంటే నేను 10వ తరగతి దాటి ఆ 10వ తరగతి స్టార్ట్ అయినప్పటి నుంచి మా కుటుంబంలో, మా చిన్నతనంలో మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగని రోజు ఒకటి ఉండేది కాదు. సాయంత్రం 7-5 గంటలకి రేడియోలో వాక్యం వచ్చేది కదా. 7:45 దాకా రేడియోలో వాక్యం వినేవాళ్ళం. 7:45 నుండి 8:30-9 దాకా కుటుంబ ప్రార్థన జరిగేది. పడమటి దిక్కున సూర్యుడు అస్తమిస్తాడు అనేది ఎంత ఖచ్చితం, మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగేది అనేది అంత ఖచ్చితం. మరో మాట, కుటుంబ ప్రార్థన జరిగేది అనేది ఎంత ఖచ్చితమో మా నాన్నకు మా అమ్మకు దేవుడిచ్చిన మంచి అలవాటు. ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటల నుండి మధ్యరాత్రి 1 గంట వరకు వారిద్దరు భార్యాభర్తలు కలిసి ప్రార్థించేవాళ్ళు. దేవుని కృప, ఆ కుటుంబ ప్రార్థనే దేవుడు ఈరోజు ఆయన కృపను బట్టి నన్ను ఒక దైవ సేవకుడిగా నిలవబట్టడానికి దేవుడు కృప చూపించాడు. కుటుంబ ప్రార్థన యొక్క విలువ ఒక్కొక్కటి చెప్తాను. నంబర్ 1, ఏ ఇంటిలో ఏ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతుందో ఆ ఇల్లే దేవుని నివాస స్థానంగా, దేవుని గద్దె స్థలంగా, ఆ ఇల్లే దేవుని సింహాసనంగా మారిపోతుంది. దానికి బైబిల్ ఆధారం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారే అంటారు, ఎక్కడ 2-3 కూడి నా నామములో ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని ప్రభువారు అన్నారు కదా. భార్య, భర్త, పిల్లలు 2-3 ఏకీభవించి నా సన్నిధిలో కూడి ప్రార్థిస్తే వారి మధ్యలో నేను ఉంటాను అంటాడు. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, నీవు కట్టుకున్న నీ భార్య, ఏవండి కుటుంబ ప్రార్థన చేసుకుందాం రండి అని అంటే, నా ప్రార్థన కూడా నువ్వే చేయలేమ్మా, నేను ఆఫీస్ వర్క్లో బిజీ ఉన్నాను, వాయిదా వేస్తున్నావా? ఎవరిని పెట్టారా? అమ్మా నాన్నోళ్ళు నానా కుటుంబ ప్రార్థన చేసుకుందావురా
కుటుంబ ప్రార్థన చేసుకుందాంరా అని అమ్మా నాన్నలు ఆహ్వానిస్తూ ఉంటే, నాకు హోంవర్క్ ఉంది డాడీ, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి డాడీ, ఎగ్జామ్స్ అనే సాకు, హోంవర్క్ ఉందని వంకబెట్టి కుటుంబ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావా? ఎవరిని బిడ్డలారా, అమ్మా నాన్నలు కుటుంబ ప్రార్థనకు మిమ్మల్ని ఆహ్వానిస్తే సంతోషంగా వెళ్ళి కుటుంబ ప్రార్థనలో కూర్చోగలుగుతున్నారా? కూర్చోగలిగితే మీరు ధన్యులు. ఒకవేళ ఇంతవరకు కూర్చోకపోతే ఈ వాక్యం విన్న తర్వాత అయినా వారితో కలిసి ప్రార్థించండి. ఎందుకు కుటుంబంగా కలిసి ప్రార్థించాలి? ఆ ఇల్లే దేవుని సింహాసనంగా మారిపోతుంది. నేనంట, దేవుడే ఆ సింహాసనం మీద ఆసీనుడై నీ ఇంట్లో నివసించిన తర్వాత నీ కుటుంబానికి ఏం కొదువు ఉంటుందిక? దేవుడే నీ ఇంటిలో ఉంటే నీకేం తక్కువ అవుతుంది? మీరు ఎరుగుదురు కదా, కొర్నేలు తన ఇంటి వారితో కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. దైవ సేవకులు వచ్చారు, తన ఇంటివారు, తన బంధువులు, ఇంటి వారితో కూడా ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు కొర్నేలు ఇంటి మీదకి దిగి వచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. బైబిల్లో క్రొత్త నిబంధనలో ఒక ఇంటి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన కుటుంబం, ఇల్లు ఏదైనా ఉన్నదంటే కొర్నేలి ఇల్లు. కొర్నేలి ఇల్లు దేవునికి సింహాసనంగా మారిపోయింది. నా చేతులెత్తి దీవిస్తున్నా, నీ ఇల్లు దేవుని సింహాసనంగా మార్చబడునుగాక. నంబర్ 2, కలిసి ప్రార్థించే కుటుంబాలు కలిసి కాపురం చేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. విన్నారా? ప్రేస్ టుగెదర్, స్టేస్ టుగెదర్. ఏ కుటుంబంలోనైతే భార్య, భర్త, పిల్లలు కుటుంబంగా కలిసి ప్రార్థిస్తారో ఆ కుటుంబం ఐక్యతకు, సమాధానానికి, ప్రేమకు, ఆప్యాయత, అనురాగాలకు ఆ ఇల్లు నిలయంగా మారిపోద్ది. అదే ఇందాక తల్లి మదర్ తెరీసా చెప్పారే, ఆ తల్లి చెప్తూ ఓ కుటుంబంలో ప్రేమను పుట్టించే స్థలం కుటుంబ ప్రార్థనే, సమాధానాన్ని పుట్టించే స్థలం కుటుంబ ప్రార్థనే, కుటుంబంలో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఐక్యత పుట్టించే స్థలం కుటుంబ ప్రార్థనే. తమ్ముడా, చెల్లి, మీరు ఎక్కడ ఐక్యపడతారోనని, మీ కుటుంబాలు ఎక్కడ కలిసి ఉంటాయోనని, కుటుంబాలు ఎక్కడ సమాధానం ఏలుబడి చేస్తాదోనని దుష్టుడు కుటుంబ ప్రార్థనకు ఆటంకపరుస్తున్నాడు. మీకు తెలుసా ఈ సంగతి? మీకు తెలుసా ఈ సంగతి? భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్మర్థలు ఉన్నాయా? పర్వాలేదు, ఆ మనస్మర్థలతోనే మోకరించండి, ప్రార్థన చేసుకోండి కలిసి. ఏమండి, పర్వాలేదు, ఏదో జరిగిపోయింది, పొరపాటు నేనే ఒక మాట అన్నా, పొరపాటు ఏదో జరిగింది, రండి కుటుంబ ప్రార్థన చేసుకుందామని భర్తను కూర్చోబెట్టు, భార్యను కూర్చోబెట్టు. ఆ అసమాధానపు వాతావరణం, యుద్ధాన్ని తలపించే ఆ భయంకరమైన వాతావరణం కూడా ఆహ్లాదకరమైన వాతావరణంగా మార్చబడతాయి. ఇక్కడ ఒక మాట చెప్తాను. కొంతమంది ఏమంటారంటే, అన్నయ్య, మేము కుటుంబ ప్రార్థన దగ్గర కూర్చున్నప్పుడే, కుటుంబ ప్రార్థన జరిగినప్పుడే మాకు గొడవలు అవుతాయన్న. మరి ఎందుకో అర్థం కాదు. కొంతమంది విచిత్రమైన మాటలు అంటారు. అది విచిత్రం అని అనేకంటే కూడా అందులో కొంత నిజం ఉంటుంది. ఈ కుటుంబ ప్రార్థనలో కూర్చున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారో తెలుసా? భర్త కొరకు ప్రార్థన చేసేటప్పుడు, దేవా నా భర్తను మార్చిన ఆయన, నా భర్త మనసు అసలు మంచిది కాదయ్యా, నా భర్త గుణం అసలు మంచిది కాదయ్యా, ప్రభా నేను కాబట్టి నా భర్తతో కాపురం చేస్తున్నా, మీకు తెలీదా యేసయ్యా, నా భర్తను మార్చు యేసయ్యా, నువ్వు మార్చినందుకు స్తోత్రం యేసయ్యా అని ఈ బిడ్డ ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థన వినే భర్తకి ఎట్టుంటుంది? నిజంగా భర్త చెడ్డోడే అనుకో, భర్త ముందు ప్రార్థన చేస్తారా? భర్త లేనప్పుడు ప్రార్థన చేస్తారా? నా భర్తను మారుస్తున్నా ఆయన, నా భర్త కోపిస్తోడు ప్రభా, నా భర్తకు తొందరపాటు ఎక్కువ నాయన అని ప్రార్థన చేస్తే, ఒకప్పుడు తొందరపాటు ఉందో లేదో కానీ ఈ ప్రార్థన తర్వాత మాత్రం తొందరపాటు వస్తుంది.
కొంతమంది చూడండి, కుటుంబ ప్రార్థనలోనే, దేవా నా కోడలను మార్చయ్యా, నా కోడలను మార్చయ్యా, మంచిది 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 వాళ్ళు చెప్పిన మాటిని, వీళ్ళు చెప్పిన మాటిని, ఈ కోడలను చేసుకున్నావయ్యా, ఈ కోడలు వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో సుఖం లేదయ్యా, నా కోడలను మార్సయ్యా మార్సయ్యా. ఎప్పుడు కోడలను ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తారు. కొంతమంది అత్తలను ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తారు. నేనంట జ్ఞానం ఉండాలా? వీళ్ళని మార్చు ప్రభు అని వాళ్ళ ముందు ప్రార్థన చేస్తే మారే దేవుడు ఎరుగు ముండోడై కూర్చుంటారు. ఇంకా కొన్ని చోట్ల కుటుంబ ప్రార్థన దగ్గర గొడవ ఎక్కడ వస్తుందో తెలుసా? కుటుంబ ప్రార్థన ఎంత క్లుప్తంగా కొద్ది సమయంలో ముగిస్తే అంత మంచిది. కుటుంబ ప్రార్థనలో కొంతమంది ప్రార్థన స్టార్ట్ చేశారంటే నాన్ స్టాప్ బస్సు, వందే భారత్ ఎక్స్ప్రెస్, వింటారా? ఒక గంట సేపు ప్రార్థన చేస్తే కానీ అక్కకు తృప్తి తీరదు. ఆడికి ప్రార్థనలో కూర్చోవటమే కష్టం. అయినా తల్లి పిలిచింది కాబట్టి కొడుకు వచ్చి కూర్చున్నాడు. అమ్మాయి ఏదో కొంచెం ఆసక్తిగా ఉన్నా, ఏదో ఆ అమ్మాయికి అంత ఆసక్తి లేదు, వచ్చి కూర్చుంది. ఈ భర్త మహారాజులు ఉంటారు కదా, పురుష మహారాజులు, ఆయనకి పెద్ద ఆసక్తి ఉండదు, కానీ కుటుంబ ప్రార్థన చేసుకోవాలని కూర్చున్నాడు. వాళ్ళకి 5 నిమిషాలు 10 నిమిషాలకి ప్రాణం పోద్ది. వాళ్ళు 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత 10 సార్లు కళ్ళు తెరిచి చూస్తారు. వాళ్ళ ముందు నువ్వు ఎంత ప్రార్థనా పరురాలువో, కొంతమంది వాళ్ళ ప్రార్థనా జీవితం చూపించుకోవటానికి కానీ, తెలివి తక్కువతనం వల్ల కానీ వాళ్ళని అట్లాగే కూర్చోబెట్టి గంట ప్రార్థన చేస్తారు. మీకు తెలుసా? ఆ తర్వాత ఆడు ప్రార్థనలో కూర్చుంటే ఒట్టు. జ్ఞానం ఉండాలి కదా, జ్ఞానం ఉండాలి కదా. కుటుంబ ప్రార్థన నిర్ణీతంగా కొద్ది సమయంలోనే ముగించాలి. వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన ఉంది, ఎన్ని గంటలైనా చేసుకో. కుటుంబ ప్రార్థన సమాధానాన్ని, ఐక్యతను, ప్రేమను, అనురాగాన్ని పుట్టించే అద్భుతమైన స్థలం కుటుంబ ప్రార్థన. మూడవది, కుటుంబంలో ఉన్న చెడుతనాన్ని నిర్మూలించే స్థలం కుటుంబ ప్రార్థన. యోబు తన పిల్లలు హృదయంలో పాపం చేశారేమోనని ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు కదా. ఆ ప్రార్థన ద్వారా పిల్లల జీవితాల్లో చెడు ప్రవేశించకుండా ఆ ప్రార్థన వాళ్ళకు కంచెగా మారిపోయింది. తెలుసా మీకు? కంచెగా మారిపోయింది. ఆ ప్రార్థన వాళ్ళను పవిత్రపరుస్తుంది. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటే పాపపు బీజం నీ పిల్లల్లో నాటబడకుండా, అపవిత్రపు బీజం నీ పిల్లల్లో నాటబడకుండా ఆ ప్రార్థన కంచెగా మారుతుంది. ఆ ప్రార్థన రక్షణ కంచెగా మారుతుంది. చేదైన వేరు ఏది మలవకుండా ఆ ప్రార్థన వాళ్ళకు భద్రతనిస్తుంది. తెలుసా మీకు? కుటుంబ ప్రార్థనలో కూర్చున్న పిల్లలకి, కుటుంబ ప్రార్థనలో కూర్చున్న కుటుంబ సభ్యులకి పాపం చేయాలని మనస్సు రాదు. అపవిత్రత వైపు వెళ్ళాలన్న మనస్సు రాదు. ఆ చేదైన వేర్లను విరవగలిగిన స్థలం కుటుంబ ప్రార్థన స్థలం. ఆమెన్ చెప్దామా? ఆమెన్. నాలుగవది, అద్భుతం. ఏ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందో, కుటుంబ ప్రార్థనలు జరిగే కుటుంబాలను సాతాను కోల్చలేడు, సైతాను కోల్చలేడు. ఏ కుటుంబాలనైనా సైతానుగాడు కోల్చగలుగుతాడేమో కానీ ఏ ఇంటిలో కుటుంబ ప్రార్థన జరుగుతుందో ఆ కుటుంబ ప్రార్థన జరిగే కుటుంబాలను సైతానుగాడు కోల్చలేడు. ఎందుకు కోల్చలేడు? ఆ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది. కుటుంబ ప్రార్థన జరుగుతున్న ఆ ఇల్లు దేవునికి సింహాసనం అని చెప్పాము. దేవుడు ఆ ఇంటిని గద్దె స్థలంగా చేసుకొని ఆ ఇంటిలో ఆసీనుడై ఉన్నాడు. నేనంట, దేవుడు నా ఇంటిలోకి సైతానుగాడు రాగలడా? పొర్రపాటును రాలేడు. రావకపోవటం దేవుడు ఎరుగు. ఆ ఇంటి వైపు ఇట్లా కన్నెత్తి చూడటానికి కూడా వాడు సాహసం చేయడు. విన్నారా? ఆ ఇంటి వైపు ఇలా తొంగి చూడటానికి కూడా వాడు సాహసం చేయడు.
కుటుంబ ప్రార్థనలు జరిగే కుటుంబాలను సైతాను కోల్చలేడు. ఆ ఇంట్లో వాడు అడుగు పెట్టలేడు. ఆఖరి మాట చెప్పమంటారా? కుటుంబ ప్రార్థనే ప్రవక్తలను పాలకులను పుట్టించే స్థలం. విన్నారు ఈ మాట? కుటుంబ ప్రార్థనే పాలకులను ప్రవక్తలను పుట్టించే స్థలం. ప్రవక్తల జన్మస్థానం కుటుంబ ప్రార్థనే. భక్తిపరులను తయారు చేసే కర్మాగారం కుటుంబ ప్రార్థనే. కుటుంబ ప్రార్థనలో నుంచే భక్తి పొంగవులు పుట్టుకొస్తారు, ప్రార్థనా యోధులు పుట్టుకొస్తారు, ప్రపంచాన్ని తలకిందులు చేసే ప్రవక్తలు పుట్టుకొస్తారు. సరిగ్గా ఇదే దసరా సెలవులు. నేను పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదివే రోజుల్లో నేను అత్తలూరు అనే ఊరు వచ్చాను. అది మా నాన్నగారు ఉద్యోగం చేసే స్థలం. ఆ రోజు శుక్రవారం నా స్నేహితులతో కలిసి నేను బయటకు వెళ్ళాను. నేను దేవునిలో లేను, అట్లాగని పూర్తిగా లోకంలో లేను. అప్పుడప్పుడు చెప్తా కదా, వై జంక్షన్ దగ్గర నిలవబడ్డా. 2-3 అడుగులు లోకం వైపే వెళ్ళాయి. పూర్తిగా వెళ్ళలేదు, 2-3 అడుగులు లోకం వైపే వెళ్ళాయి. దేవుని వైపు వెళ్ళాలా లోకం వైపు వెళ్ళాలా, టీనేజ్ కదా, లోకం వైపే 2-3 అడుగులు వెళ్ళాయి. రాత్రి 11:30 ఆ ప్రాంతంలో పల్లెటూరులో స్నేహితులతో బాతకాన ఆడి 11 ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చే 11:30 ఆ ప్రాంతంలో ఇంట్లో నుంచి ఏడ్పు వినబడుతుంది. కొంచెం భయం అనిపించింది. అమ్మా నాన్న ఇద్దరు ఏడుపులు వినపడుతున్నాయి. ఇంట్లో ఏమైనా కీడు జరిగిందా ఏంటని ఆ లబ్బర్ సోవలతో కట్టిన తడికుంటే తడికలో నుంచి చూసా. లేదు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. ఎట్లా ప్రార్థన చేసుకుంటున్నారో తెలుసా? ఇంట్లో శవం ఉంటే శవాన్ని ఎదురు పెట్టుకొని ఏడుస్తారే, ఆ రేంజ్లో ఏడుస్తున్నారు. నేను తిట్టుకుంటా లోపట, అరే వీళ్ళు ఎంత ప్రార్థన చేస్తే ఇంత ఏడవాలా, ఇంత అరవాలా, ఇంత కన్నీళ్లు గార్చాలా అని కాస్త మనసులో ఆయాసపడితేనే లోపల పండుకునే రూమ్ ఉంటే అక్కడికి వెళ్ళా, పండుకున్నా. వాళ్ళ కేకలు వినపడుతున్నాయి, అరుపులు వినపడుతున్నాయి. లోపల గొనుక్కుంటానే నేను నిద్రలోకి వెళ్ళిపోయా. పండిన ఆ ప్రాంతంలో నా చెవులు దద్దరిల్లేటట్లుగా, చెవులు గింగుళ్ళు అనేటట్లుగా భయంకరమైన ఏడ్పు వినపడుతుంది. ఏంటా ఈ ఏడ్పు అని ఆ నిద్రలో నుంచి తుల్లిపడి లేచా. సరిగ్గా అప్పుడు మా అమ్మ ఏడుస్తుంది నా కొరకు. దేవా, నా రెండో కొడుకు నిండు యవ్వన వయసులో ఉన్నాడయ్యా, సైతాను వాడిని మింగేసేటట్లుందయ్యా, వాడిని మార్చేసాయా, వాడిని తట్టు త్రిప్పుకోయేసయ్యా. ఆ పిచ్చి తల్లి ఏడ్చిన ఏడ్పు ఎప్పటికీ చెవుల దగ్గర మారుమోగుతూనే ఉంటుంది. ఆ జ్ఞాపకం, వాడిని మార్చయ్యా, సైతాను గాడు వాడిని మింగకూడదయ్యా, వాడిని మార్చయ్యా అని వెక్కి 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 ఏడుస్తుంది. ఆ ప్రార్థన నా చెవులు పడిన తోడనే నా మంచం మీద నుంచి అలా కిందకి దిగి, ఎప్పుడు ప్రార్థనలో మోకరించని నేను మొట్టమొదటిసారి జీవితంలో మోకరించా. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి, నాన్న దగ్గరికి వెళ్ళి, నానా మీరు ఏ దేవుని కొరకు బ్రతుకుతున్నారో నేను ఆ దేవుని కొరకు బ్రతుకుతా, మీరు ఏ దేవుని మార్గంలో నడుస్తున్నారో నేను ఆ దేవుని మార్గంలో నడిచేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అన్న. అద్భుతం. ఆ తర్వాత నెలలోనే నేను రక్షణ పొందటానికి, అంటే బాప్తిస్మం కాదు, ప్రభు తట్టు తిరగటానికి, నా చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని హత్తుకొని బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. ఓ రకంగా నన్ను కన్న జన్మస్థలం కుటుంబ ప్రార్థనే. తమ్ముడా, చెల్లి, నడుంకట్టు. ఈ రోజు నుండి ప్రతిదినం కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకో. కనీసం ఒక అర్ధగంట, అవకాశం ఉంటే 30 గంట దాటొద్దు. కుటుంబ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి
ఒక అర్ధగంట, అవకాశం ఉంటే 30 గంట కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఏ కుటుంబం ప్రార్థన చేసుకుంటుందో, నంబర్ 1 ఆ ఇల్లు దేవుని సింహాసనం. నంబర్ 2 ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఆ ఇంటిని ఏలుబడి చేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. విన్నారు కదా, 5 శ్రేష్టమైన విషయాలు విన్నాం. ముగింపులో విన్నాం కదా, ప్రవక్తలను, భక్తి పొంగవులను పుట్టించే ఆధ్యాత్మిక కర్మాగారం కుటుంబ ప్రార్థనే. ఏ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందో, కుటుంబ ప్రార్థనలు జరిగే ఇళ్లను సైతానుగాడు కోల్చలేడు. ఈ 5 ఆధిక్యతలు కుటుంబ ప్రార్థనలో ఉన్నాయి. మన ఇల్లు నిరంతరము కుటుంబ ప్రార్థనలు జరిగే ఇల్లుగా దేవుడు ఉంచునుగాక. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, ప్రతి అరుణోదయపు దినాన నీ కంఠధ్వని దేవునికి వినిపించు. పడమట దిక్కున సూర్యుడు అస్తమిస్తాడు అనేది ఎంత వాస్తవమో, ప్రతి సాయం సంధ్య వేళ, ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థన అంత ఖచ్చితంగా చేసుకో. ఒక గొప్ప ఆధ్యాత్మిక కుటుంబంగా నీ కుటుంబాన్ని నా దేవుడు కట్టునుగాక.